హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ మినీ వ్లాగ్. సో టుడే ఎపిసోడ్ ఏంటంటే మాకు నిన్నటి నుంచి నైట్ షిఫ్ట్ అయితే స్టార్ట్ అయింది. సో ఇది సెకండ్ డే అనమాట. ఇప్పుడే స్లీప్కి చాలా ఇబ్బంది అయిపోతుంది. నిద్ర పట్టట్లేదు, పట్టినా కానీ టైం సరిపోవట్లేదు. నిద్ర లేచి మళ్ళీ రెడీ అయ్యి వెళ్ళాలి అంటే బట్ ఎర్లీ మార్నింగ్ లేకుండా ఉండే బాధ అయితే తప్పింది. బట్ కంపేర్ చేస్తే నాకు డే షిఫ్టే బెస్ట్ అనిపిస్తుంది. దీంతో కంపేర్ చేస్తే ఫుడ్కి అన్నిటికీ కొంచెం పక్కన పెట్టేయాల్సి వస్తుంది, ఇబ్బంది అయిపోతుంది అనమాట. సో ఇంకా టక్ ఇప్పుడు టైం అయితే 3 అవుతుంది. ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోవాలి, ఎందుకంటే ఎంత ఫాస్ట్గా లాగిన్ చేస్తే అంత ఫాస్ట్గా నైట్ వచ్చేయచ్చు అనమాట. సో నైట్ ఎలాగో అందరూ ఒక 1 వరకు మేల్కోవడం ఇప్పుడు కామనే కదా. సో ఆ టైంకి మేము మళ్ళీ వచ్చేసాము. మాది 5 to 2:30 షిఫ్ట్ అనమాట. సో కొంచెం బెటరే, ఎర్లీ లాగౌట్ అవుతుంది కాబట్టి. అది కూడా కొన్ని డేసే, అది మా మేనేజర్స్కి తెలియకుండా లాగౌట్ చేసి వచ్చేయాలి. వాళ్ళకి తెలిస్తే ఎగ్జాక్ట్ టైం వరకు అలానే ఉంచేస్తారనమాట. సో అందుకే క్విక్గా రెడీ అయిపోతున్నాను ఫాస్ట్గా వెళ్ళడానికి. ఇంకా లంచ్ కూడా నేను 3కి చేస్తాను. బ్రేక్ఫాస్ట్ అనేది ఆల్మోస్ట్ స్కిప్ చేస్తున్నాం అనమాట, ఎందుకంటే నిద్రపోవడానికి టైం సరిపోతుంది. సో ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయాము. సో బాక్స్ కూడా తీసుకెళ్ళట్లేదు, డైరెక్ట్గా ఆఫీస్ నుంచి నైట్ 7:30కి లేకపోతే 8కి అలా వచ్చి ఇక్కడే డిన్నర్ చేసి వెళ్ళిపోతాం అనమాట. ఎందుకంటే ఆఫ్టర్నూన్ బాక్స్ తీసుకెళ్తే పైగా సమ్మర్ కాబట్టి పాడైపోతుంది ఫుడ్ అని చెప్పి. ఇప్పుడైతే నేను ఫ్లాక్ సీడ్స్ పౌడర్ అయితే తీసుకున్నాను. సో అది డైరెక్ట్గా వాటర్లో మిక్స్ చేసుకొని తినచ్చు, లేకపోతే ఇలా పౌడర్ చేసుకొని కూడా తినచ్చు. డైలీ ఒక స్పూన్ తీసుకుంటే బెస్ట్ అని చెప్పి తీసుకుంటున్నాను అనమాట. సో ఒమేగా 3 ఉంటుంది కాబట్టి హెయిర్కి అలాగే హెల్త్కి అంటే హార్ట్కి చాలా బెస్ట్ అని చెప్పి. సో ఆఫీస్కి అయితే వచ్చేసాను. ఇంకా ఇంతే. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అనమాట. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ గాయ్స్.